రేయ్ ట్రైన్ వచ్చిందిరా రా. లాడ్జ్ కావాలా సార్? లాడ్జ్ 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 సార్ రూమ్. లాడ్జ్ ఎవడో ఓ తెంగరోడు రేపు కొత్త మేనేజర్ గారు రాబోతున్నాడట మన ప్రాణాలు తీయడానికి. నువ్వు అటెళ్ళు పట్టుకుని ఇటెళ్ళు పట్టుకుంటాను. నమస్తే సార్. లాడ్జ్ కావాలా సార్? లాడ్జ్ 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 సార్. లాడ్జ్ కావాలా? లాడ్జ్ లాడ్జ్ కావాలా సార్? పెద్ద లాడ్జేనా? అవును సార్. డీలక్స్ రూమ్, నాన్ డీలక్స్ రూమ్, 24 hours వాటర్ ఫెసిలిటీ, 24 hours టెలిఫోన్ ఫెసిలిటీ, 24 hours క్లీనింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సార్. 3 star హోటల్? చాలా స్టార్లు ఉంటాయి సార్. మీరు రండి సార్. ఎన్ని రోజులు ఉంటారు సార్? ఓ కేసు విషయంగా వచ్చాను. అది తేలే వరకు ఇక్కడే ఉంటాను. రండి సార్. సార్ లాడ్జ్ కావాలా? కావాలి. ఏంటి పెద్ద లాడ్జా? కాదు సార్, మీడియం గానే ఉంటుంది. అలాగా? కానీ హోమ్లీ లాడ్జ్. సరే, నిజం చెప్పావు కాబట్టి నువ్వు నాకు బాగా నచ్చావు. వెళదాం పద. నేను తెస్తాను సార్. రండి సార్. స్టార్ హోటల్ అంటే ఇదే? అవును సార్. నువ్వా రిసెప్షనిస్ట్వే? అవును. పేరు అడ్రస్ చెప్పండి. రాజశేఖర్. డీలక్స్ సార్, నాన్ డీలక్స్ సార్. ఓ డీలక్స్. 2000 అడ్వాన్స్ ఇవ్వండి. ఒకసారి రూమ్ చూసి వస్తాను. అడ్వాన్స్ ఫస్ట్, రూమ్ నెక్స్ట్. ఓ థ్యాంక్ యూ. ఇదిగో అడ్వాన్స్. పదండి సార్. రండి ప్లీజ్ కమ్. ఉన్న వాటిలో ఇదే లక్కీ రూమ్ సార్. అలాగా? వెల్కమ్. మినరల్ వాటర్. ఇదా డీలక్స్ రూమ్ అంటే? ఇప్పుడు గాలి వస్తుందా? వస్తోంది. ఇదే డీలక్స్ రూమ్. మరి నాన్ డీలక్స్? దానికి కిటికీలే ఉండవు. గ్యాస్ వస్తుందేంటి? ఇక్కడ అంతే. ఏమయ్యా 24 గంటలు వాటర్ ఫెసిలిటీ ఉందన్నావు, నీళ్లు రావేమిటయ్యా? ఏంటి? వాటర్ సర్వీస్ వస్తున్నా. వాటర్ సర్వీస్ వస్తూ ఉంది. జంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దెమ్మదియా దాని దెమ్మదియా హరిహరన్ వాయిస్ సార్, చాలా బాగా పాడతాడు. ఉన్నది. వాటర్ రెడీ. హోయ్ బులి బులి ఎర్రని బుగ్గల దానా, చెంపకు చారెడు కళ్ళున్న దానా, మారిపోయావా నన్నే ఏఎన్ఆర్ ఫ్యాన్ సార్, అలాగే చూస్తున్నాడు కదా. మాట మార్చకు. గొప్ప నటుడు కావాల్సింది, పాపం రూమ్ బాయ్ అయ్యాడు. ఈ లాడ్జ్ వద్దయ్యా, నేను ఇప్పుడే ఖాళీ చేస్తాను. సార్ ఒక్క నిమిషం ఇలా రండి. ఈ లాడ్జ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చదవండి. మీరు తెచ్చుకున్న వస్తువులు కనిపించకుండా పోతే బాధ్యత మాది కాదు. అది కాదు, మూడోది ముఖ్యమైంది, అది చదవండి. తీసుకున్న అడ్వాన్సు ఎటువంటి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు. ఏమిటయ్యా ఇది? అడ్వాన్స్ వద్దనుకుంటే ఇప్పుడు కూడా ఖాళీ చేసేయచ్చు. ఉండి చస్తానులే. రూమ్ చండాలు పంపు కొడుతుంది. రూమ్ స్ప్రే కొట్టించవయ్యా. అంతే కదా, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఏంటి? రూమ్ స్ప్రే. ఓ అదా, ఓకే. రూమ్ స్ప్రే వస్తూ ఉంది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. సువాసనలు వెదజల్లును తీసుకోండి. మంచి సువాసన కదా. వెళ్ళొస్తా. ఇదే రూమ్ స్ప్రే. వస్తాను సార్. వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. దానివల్ల కుటుంబం గడవటం కష్టంగా ఉంది. మా వాడికి లాడ్జిలో ఏదైనా చిన్న పనిస్తే ఆదుకున్నట్టవుతుంది.
రూమ్ బాయ్ పనిచ్చినా కూడా పర్వాలేదండి. చచ్చా, అది మీ లాడ్జ్ అండి. నేను 20 ఏళ్ళకి లీజుకు మాత్రమే తీసుకున్నా. మీ అబ్బాయిని నేను ఎలా పనిలో పెట్టుకోగలను? మీరు అలా మాట్లాడితే మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే సార్, మీ ఇష్టం. అబ్బాయిని లాడ్జ్లోనే ఉండనివ్వండి. ఉదయం స్కూల్కి వెళ్తాడు, సాయంత్రం వచ్చి ఏదైనా పని ఉంటే చూసుకుంటాడు. చాలా సంతోషం అండి. ఇక వీడి బాధ్యత మీదే. నేను చూసుకుంటాను సార్. వెళ్ళొస్తానండి. అలాగే వెళ్ళండి. రే ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదురా, పాత జ్ఞాపకాలు. నీ తెల్ల చూసావురా, ఈ లాడ్జికి నువ్వే ఓనర్. అది ఇక్కడ ఎవరికైనా తెలుసా? నిన్ను చూస్తుంటే జాలేస్తోందిరా. ఎప్పుడైతే లాడ్జ్ లీజ్కిచ్చామో అప్పుడే అది ఇంకొకరి ప్రాపర్టీ అయిపోయింది. ఎక్కడికి పోతుంది? ఇంకొద్ది రోజుల్లో మన చేతికే వస్తుంది. రే ఏమిట్రా ఈ కన్నీళ్ళు ఏమిట్రా? ఏం లేదురా, మళ్ళీ లాడ్జ్ మన సొంతం అవడాన్ని చూడడానికి అమ్మా నాన్న లేరుగా, అందుకే బాధగా ఉంది. సరే సరే, ఆలోగా తొందరపడి ఎవరి దగ్గర నోరు జారకు. ఆ? ఏంటి? స్తంభానికి బోర్డు వేలాడుతాం చూడలేదా? నేనెవరో తెలుసా? ఈ లాడ్జి కొత్తగా వచ్చిన మేనేజర్ని. సార్ క్షమించండి సార్, ఏదో పొరపాటైంది సార్. ఇంటి తాళం చెవి ఎక్కడ? రండి సార్, రండి సార్. ఉమ్, పొద్దున్నే చెప్పాను కదరా, మా అన్నయ్యలో రాజశేఖర్ లాంటి వ్యక్తి మేనేజర్గా వస్తారని. అది ఈయనే. ఓ ఏయ్, నమస్కారం సార్. నువ్వు నేను రిసెప్షనిస్ట్గా ఉంటున్నాను. నా పేరు సూర్య. నువ్వేనా అది? ఆ. ఇంటి తాళం చెవి. ఇలా ఇవ్వు. సరి సరి నీ పని సరి. సారే కొత్త మేనేజర్. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. నేను చాలా స్ట్రిక్ట్ ఫెలోని. నాకు డిసిప్లైనే ముఖ్యం. ఇకపై రాత్రి 10 గంటల తర్వాత ఏ రూమ్ లో లైట్ వెలగకూడదు, బ్యాకాట్ ఆడకూడదు. ఇది క్లబ్ కాదు. ముఖ్యంగా ఎవరు మందు కొట్టకూడదు. ఇది బార్ కాదు. కేసులు అయితే ఓకేనా సార్? అనుభవించు రాజా. సారీ రా, కొత్త మేనేజర్. నమస్కారం సార్. అయ్యయ్యో, ఈ లాడ్జికి రెస్టారెంట్ లేదా? లేదు సార్. రేపటి నుంచి ఇంట్లో మెస్ ఏర్పాటు చేస్తున్నాను. ఎవరికి భోజనం కావాలన్నా మెస్కొచ్చి భోజనం చేయాలి. ఎవరికి పార్సిల్ కావాలన్నా మెస్కొచ్చి తీసుకెళ్ళాలి. ఇది అందరితో చెప్పు. అలాగే. రండి రండి, ఇల్లు ఎలాగుందో చూద్దాం.